సవాల్ అనుకోమంటే రిక్వెస్ట్ అనుకోండి. మీ అంటే ఆయన ప్రతిష్ట, ఆయన విశ్వరూపం చూడాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక అది ఏం ఇక ఇష్టమైన వ్యక్తి రామ అన్న, అమ్మ అన్న, లేదా బూత్ తిట్టినా రామ అని వినపడుతుందంట. రామ అంటే ఇంకేదో బూత్ వినపడుతుంది అట్లా అనుకుని నేనేం చెబుతాను. ఓకే, నా యాక్సెప్ట్. మీ ఇద్దరం ఖచ్చితంగా ఒకే మాట మీద వెళ్ళాం. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయి వరకు కూడా ఒకే మాట మీద. 4 రోజుల ముందు మీరే ఉన్నారు కదండి అక్కడ సర్వీస్ రోడ్ లో. ఏమన్నారు ఆయన? ఏం చెప్పారు నా గురించి చెప్పండి. మీరు అవతల మనిషి గురించి ఏం చెప్పారు? మీరే మీ టీవీలన్నీ వచ్చారు కదా ఆ రోజున. అదే రిటైనింగ్ వాల్ గురించి కూడా చెప్పాడు ఆయన ఆ రోజు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు నా పక్కన ఉండడానికి గొప్పవాడు అంటున్నాడు కదా, అదేదో ఒకసారి ఆయన అబద్దం ఆడాడా? ఏదేం పైన అయ్యారు పిల్లడు? అదే మరి మొన్న రాక్షసుడు అన్నాడు ఈయన నోటితోనే బోల్డ్ అన్నారు. అసలు నేను ఎప్పుడు అన్నానా? ఆ రోజున ఈ రోజు చిన్న ఉల్లిగడ్డ సరదాగా అన్నాను తప్పితే నేను ఎప్పుడు ఆయన రాక్షసుడు అనలేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారే అన్నా. నేను జగన్మోహన్ రెడ్డి అనుకోవాల. ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదా రెడ్డి ఆయన అట్టకు సంబంధించేవారు. ఆయన మరి అంతకు ముందు కూడా నేను రామ్మోహన్ గారు నేనన్నప్పుడు హైదరాబాద్తో ఆయన ఊరు దాటడో ఎప్పుడు ఇక్కడ నా పని కూడా ఆయన చూస్తారని చెప్పాడుగా. నా పని కూడా రామ్మోహన్ గారు, ఎందుకంటే ఆయన కూడా మాజీ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఏ పనులుండో ఆయనే చూడగలడు. ఆయన అసలు ఎప్పుడు నాకేంటి ఆశ్చర్యం, ఎప్పుడు చూసి విజయవాడలో కనపడతాడండి, ఇంకేం బయట వాళ్ళలో పని లేదా అనుకుంటాను నేను. ఆయన ఏకలవ్య శిష్యుడిని అని చెప్పారు కదా, మీతో కూడా చెప్పారు. మరి అదే అంటే ఎందుకంటే మరి నా దురదృష్టం ఏం చేస్తాం. ఆయన ఇండిపెండెంట్ గా ఆయన శక్తి సామర్థ్యాలు ఇప్పుడు 100 మందిని ఖాళీ చేస్తాను ఖచ్చితంగానండి. నేను మనసారా కోరుకున్నాను. అంటే నేనేది ఇండిపెండెంట్ గా నిలబడ్డాను, చాలా మెజార్టీతో గెలిచానని గర్వంతో చెప్పట్లా. వాళ్ళు పిచ్చి మనుషులు వేసారు నాకు. ఇప్పుడు జీరో మనిషిని కదా, ఓకే అది నేను ఒప్పుకుంటా, ఆయన జీరో మనిషిని. ఆయన ఇండిపెండెంట్ గెలిచి ఆ శక్తి సామర్థ్యాలు చూపిస్తే మేము కూడా శ్రీకృష్ణుడు చూపించాడు భగవద్గీతలో. ఎంతమంది అల్లాడిపోయారు, కళ్ళు లేని దూతలు అయ్యా నా కళ్ళు తెరిపించి నేను చూడాలన్నాడు కదా. అట్లాగే కళ్ళు లేని వాళ్ళు కూడా కనపడుతుంది. ఏ పరిస్థితి ఏంటి మాకు? కొత్త అభ్యర్థి ఇచ్చారని కదా ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయనే పెట్టుకోమన్నాడు అభ్యర్థి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఆ చిన్ని గారికి ఇచ్చారనే కదా ఆయనకి. ఇప్పుడు ఎమ్మెల్యే ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు 300 మంది ఇన్ఛార్జీలని. విష్ణు గారు ఉండగానే అక్కడ ఎల్లపల్లి గారిని ప్రకటించారు కదా. ఇక్కడ పార్సారథి గారు ఉండగానే అట్లాగే ఆయన చంద్రబాబు కూడా ఆయన చూసుకుంటాడు పనులని చెప్పారేమో. ఇంక నెలే కదా, నెలలో ఆయన పని ఎంపీ పని చూసుకోమన్నారు, ఈయన పని ఈయన చూసుకున్నారు, పెట్టారు కదా చిన్న. ఇంకా మీ డౌట్ ఏంటి? అదే అది మీరు చెప్పాలి, అయ్యారో లేదో. అవన్నీ కాదు సార్, 60% అయితే అందరూ వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళే అనుకోవచ్చు. ఓటుల ద్వారా విశ్వరూపం చూపించేసి అయిపోద్ది కదా సార్. ఎందుకు శ్రీకృష్ణ భగవాన్ ఇప్పుడు దాకా పూజిస్తున్నాం అంటే విశ్వరూపం చూసే కదా అని జనం అంటున్నారండి. నేను అన్న ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఆ మాట, అది ప్రతి ఒళ్ళు అంటారు ఆ మాట. పాపం ఇక్కడ ఉండగా కుల్లేగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఏంటి అట్ట అయిపోయాడు అని చాలా బాధపడుతున్నా. చాలా ఎందుకంటే 10 ఏళ్లు మాకు సర్వీస్ చేశారు కదా ఆయన. ఏమండి కుట్రేం లేదు, ఆయన ఇష్టం ఆయన చేసుకున్నారు. మనం చెప్పి మన సలహాలు నచ్చేసుకుంటూ లేకపోతే లేదు. బట్ మా రిక్వెస్ట్ అది, ఎందుకు ఊరిని 100% వెళ్ళిపోతారు, లేదా నేను నిలబడితే 3 లక్షలు అవుతాయి ఎలక్షన్ ఎందుకు? రేపు రిజల్ట్ చూస్తే నిజంగా అది తెలుసుకుంటారు కదా. ఇదంతా ఆయన మీద ప్రేమతోనే. ఎందుకంటే 10 ఏళ్ళు కలిసి ఉన్నాం. అంతకుముందు కూడా మాకేం డిస్ప్యూట్స్ లేవు. నేను ఎంపీగా ఉన్న స్థానంలో ఆయన వచ్చి నా సీట్ తీసుకుని ఏ రోజున మాట్లాడలేదు. సవాల్ ఏమి అసలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అదన్నా మీకు గుర్తుందా? అంతకుముందు నేనే కదా ఎంపీ క్యాండిడేట్ని ఆయన వచ్చేదాకా. మరి నన్ను పిలిచిస్తే నేను కూడా నేను బాధపడ్డ మాట వాస్తవే.
కానీ బయట పార్టీనేమి అని సరే ఆయన కావాలనుకున్నా తెచ్చుకున్నారు. నాకు ఏదైనా ఇస్తే చేద్దాం, నాకు ఇది ఇచ్చారు, చేసుకున్నాను. ఒక నిజం చెప్పమని, ఎందుకంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఈ గోడ ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంట. ఈ ఆలోచన గతంలో ఏ ముఖ్యమంత్రులకు రాలా, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉల్లిగడ్డ గురించి, ఆలుగడ్డ, బంగాళదుంప గురించి డిఫరెన్స్ లేని వ్యక్తికి అసలు రక్షణ గోడ అంటే ఏంటి, ప్రహరీ గోడ అంటే ఏంటి, లేదా అసలు ఇల్లు ఏంటి, కృష్ణానదులు ఇల్లు ఏంటి, అసలు వాటి గురించి అవగాహన ఎక్కడుందండి? ఎప్పుడైనా వాళ్ళు మునిగిపోయి అలమటిస్తుంటే ఒక్కసారి ఆయన వచ్చి చూశాడా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చి పరిశీలించారు. వాళ్ళకి తలకు 8,000, 7,000 అటు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కూడా పార్టీ చేత ఏర్పాటు చేయించారు. ఆయనకి ఏమైనా అర్థమవుతాం రక్షణ గోడ అంటే ఏంటి, లేకపోతే ప్రహరీ గోడ అంటే ఏంటి? అది ఈయనకి వాళ్ళు ఉల్లిపాయ గురించిను బంగాళదుంప గురించి తెలియనట్టు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాడు ఆయన. ఆయనకి ఈయన ఎంత అవగాహన ఉంటుందని మరి వాళ్ళ మనిషి చెప్పుకున్నాడు, ఆయనకి కాబట్టి వచ్చిందని. అంటే చంద్రబాబు గారికి వచ్చిన ఆలోచన, చంద్రబాబు గారు దాని డబ్బులని ఇచ్చి సగం పైగా వాళ్ళు మళ్ళీ ఇంత ముక్క కట్టలైనా ఉన్న కట్టాల్సిన దాంట్లో 4.7 కిలోమీటర్లు కట్టాల్సిన దాంట్లో 2.37 కిలోమీటర్లు పూర్తి చేసి ఈ విధంగా నిర్మాణం అని చెప్పి చేశారు. దాని తర్వాత మిగతాది వాళ్ళు కంటిన్యూ చేశారు. అదేదో మధ్యలో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఆ 4-5 వరదలు వచ్చిన తర్వాత వాళ్ళని నానా ఇబ్బందులు పడ్డా గానీ ఇళ్లు బీకి దీంట్లో ఇంకోటి చంద్రబాబు గారు ఒక కిల్లు పీకకుండా కట్టమన్నారు. ఆయన కట్టిన దాంట్లో ఒక కిల్లు కూడా ఎక్కడ పీకలేదు. ఒక కిల్లు పీకారని చెప్తే ఇవాళ నేను రాజీనామా చేస్తాను, రేపు ఎలక్షన్లు కూడా వాళ్ళు కట్టిన దాంట్లో చంద్రబాబు గారు కట్టిన నిర్మాణాల్లో మా ఇల్లు పీకారని ఒక్కళ్ళు చెప్పినా నేను ఈ రోజున రాజీనామా చేస్తాను, రేపు ఎలక్షన్లో కూడా వాళ్ళనే నిలబడను. మరి వాళ్ళు కట్టిన దాంట్లో ఇల్లు అనేది, రక్షణ గోడ అనేది ఆ ఇళ్లకి రక్షణ కోసం కట్టేది. రక్షణ గోడ కొట్టడానికి 1000 ఇళ్లు 700 ఇళ్లు పీకేటి ఏంటండి ఒక్కోసాట? ఆ పీకేసిన దాంట్లో వాళ్ళ స్వార్థం. మళ్ళీ దాంట్లో పీకింది 500, 1000 ఇళ్లకి వేరే వాళ్ళకి రాంచుకుని వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని రకరకాల మ్యానిపులేషన్ జరిగాయి. సరే, అధికారులందరూ కూడా పార్టీ కార్యకర్తలే తయారయ్యారు కాబట్టి వాళ్ళు చూసినా చూడనట్టు వదిలేశారు, వేరే సంగతి. ఇంకా రెండో బిట్ ఆయన కట్టింది 1.3 ఇప్పుడు వరకు కట్టింది వాళ్ళు. ఇంకా 1.1 ఇంకా కడతా ఉన్నారు. ఇప్పుడు పూర్తవుతుంది నేను చెప్పలేను, కానీ అది రేపు అవచ్చు, ఎల్లుండి అవచ్చు, లేకపోతే 6 నెలల తర్వాత అవచ్చు. వాళ్ళు పూర్తి చేసింది, ఇప్పుడు పూర్తి చేసి మేము కట్టామన్నది 1.3, మనం కట్టింది 2.37. మరి దానికి వాళ్ళు అంతా మేమే కట్టామని చెప్పుకునే దాన్నైనా మీరు చాలా స్వచ్ఛమైన మనిషి, ముక్కు సూటు మనిషి, మీరు ఏది మాట్లాడినా అబద్దం మాట్లాడటం మీ ఇంట వంట లేదు. ఖచ్చితంగా మీరు అదన్నా నిజం చెప్పమనండి, అదన్నా నిజం చెప్పండి. అవును అది కట్టింది చంద్రబాబు అని చెప్పండి, ఆయన ఎంపీగా ఉండగానే కట్టామని చెప్పమని. లేదా ఎంపీగా కేంద్రం నుంచి అది కేంద్రానికి సంబంధించిన నిధులే ఆయనే తెచ్చామని చెప్పమనండి. బట్ కట్టింది చంద్రబాబు రాయంలోనా, లేకపోతే ఆలోచన ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకసారి చెప్పమని మీ ద్వారా కోరుతాను. ఎందుకంటే మనం రాజకీయాలు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం బతికన్నాడు. మనం ఏది మాట్లాడినా ఒకసారి ఒక 4 రోజుల్లోనే అభిప్రాయాలు మార్చేసుకుని మాట్లాడితే అది రాజకీయ వ్యభిచారం అవుతుంది. 4 సంవత్సరాలు 4 రోజుల్లోనే అభిప్రాయాలు ఇటు నుంచి అటు ఇటు అన్నమాట. నేను ప్రజలు కూడా గమనించమని కోరుతా ఉన్నాను. నిన్నటిదాకా చెప్పిన మాటలకి ఇవాళ చెప్పిన మాటలు, మరి నిన్నటిదాకా గద్దె రామ్మోహన్ అసలు నేను గద్దె రామ్మోహన్ గారికి ఆయన ఏకలవ్య శిష్యుడని ఏదో చెప్పేవాడు. ఏకలవ్య శిష్యుడిని నేను ఆయన చూసి చాలా వర్క్ నేర్చుకున్నాను. అట్లా వడ్డే గారి పేరు చెప్పారు, సంతోషం, మేము సంతోషపడ్డాం. అలాంటిది వాళ్ళు ఒకేసారి 0 అని చెబుతాను. నాకేం అవుతుంది. ఎంతో మంది రాజకీయాల్లో 2019లో ఫస్ట్ పోయే సీటు ఈస్ట్ అని కూడా చెప్పారు కొందరు. దాంట్లో అవి కూడా నేను పట్టించుకోను. నా కష్టం నేను పడతాను, రిజల్ట్స్ అనేది ఆ కష్టాన్ని బట్టు, లేకపోతే ఆ రిజల్ట్స్ అనేది ప్రజలు ఇస్తారు. ఇది ప్రజలు ఇస్తే వచ్చిన పోస్ట్ ఇది. మీరు ఎంపీ అయినా నేను ఎమ్మెల్యే అయినా మనం ఏది సాధించుకునేం కాదు, ప్రజల అభిప్రాయం ప్రకారం ఎన్నుకోబడ్డ పోస్టు. నేను కేసీఆర్ నాని గారు 0,
నా మెజార్టీతో ఆయన నా కాన్స్టిట్యూన్సీలో ఆయనకి 13,000 12,000 వస్తే 7,000తో గెలిచారు, ఇంకా 5,000 మిగిలిని అని నేను చెప్పదలుచుకోవాలా. అది ఆయనకి పడ్డోట్లు మొత్తం మీద ఆయనకి 7 ఓట్లతో గెలిచారు. అదృష్టవశాత్తు గెలిచారా లేదా కష్టపడి గెలిచారా వేరే సంగతి. కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. నేనైతే మాట్లాడను. నేను ఎప్పుడు ఏ వ్యక్తి గురించి కూడా నేను వాళ్ళే రాజకీయంగా మాట్లాడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉల్లిగడ్డ ఆలుగడ్డ అంటానికి కూడా నాకేం మనసు ఒప్పట్లేదు. కానీ ఆయన మీటింగులో 4 సార్లు అది ఆలుగడ్డ అంటే అది బంగాళదుంప అని చెప్పినా గానీ 2 ఒకటేగా అని 1-2 సార్లు ఆయనే రెట్టేస్తున్నాడు. అందుకని పాపం ఇంత అవగాహన లేకుండా మరి రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు కదా ఆయన గోల్డెన్ స్పూన్ లో పుట్టాడు. ఆయన మాలాగా కష్టాల కాడలో పుడితే కొంచెం కష్టాలు తెలిసేవి, ఆలుగడ్డ తెలిసేది, ఉల్లిగడ్డ తెలిసేది, ఉల్లిగడ్డ ఎక్కడ మొలుస్తుంది, ఆలుగడ్డ ఎక్కడ వస్తుంది అని తెలిసేవి. ఆయన పుడితే బంగారు స్పూన్ లో పుట్టాడు. పాపం అవగాహన లేకపోవడం అది కూడా నేను తప్పు అని అంటలేదు. ఆయన్నేమి మనం జోక్ చేసినట్టు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఫీల్ అయితే క్షమించమని కోరుతున్నాను. ఏదేమైనా ఒక్కసారి మరలా మీ ద్వారా ఎంపీ గారిని మీ విశ్వరూపం చూపించారు సార్. ఒక్కసారి ఇండిపెండెంట్ గా మీరు గెలిచి మీరు అనుకున్న శక్తిని నిరూపించుకుంటే ఆనందపడేవాళ్ళు ఫస్ట్ వ్యక్తి నేను అవుతాను గ్యారెంటీ. ఎందుకంటే నాకు కూడా ఆయన మీద నమ్మకం ఉంది, కొంచెం వ్యక్తిత్వం ఉన్న మనిషి అని. కానీ ఈ మధ్య ఏంటో మరి వాళ్ళు అక్కడ తిట్టేవాడికే పదవి ఎత్తామని బట్టి ఈయన కూడా తిడుతున్నాడని తెలియదు. కానీ ఆయన వ్యక్తిత్వం ఈ రోజు కూడా నాకు అపారమైన గౌరవం ఉంది. మరి వాళ్ళు 2 రోజులు వాళ్ళు అవుతున్నట్టు ఆయన మార్చి ఆయన దురదృష్టం. ఏదేమైనా కూడా రాజకీయాలుగా ఒక వ్యక్తుల గురించి మాట్లాడే కంటే రాజకీయాలుగా మాట్లాడి హుందాగా ఏదైతే మనం ఈ జిల్లా నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లా అని గర్వంగా చెప్పుకున్నాము, ఏదైతే కాకాని వెంకటరత్నం గారు లాంటి మహోన్నతమైన నాయకుడు పుట్టిన జిల్లా అనుకున్నాము, ఏదైతే మండల వెంకటకృష్ణారావు గారు లాంటి గొప్ప జ్ఞానవేత్త పుట్టిన జిల్లా అనుకున్నాం. అట్టా ఇంకా మన పూర్వీకులు అయితే పింగళ వెంకయ్య గారు, ఇంకా రకరకాల పేర్లు బోర్డు అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా మహానుభావులు. ఒక రాజకీయ చైతన్యం గల జిల్లా అనుకున్నాము. అలాంటి రాజకీయ చైతన్యం జిల్లాకి ఇప్పటికే మసకబారిపోయింది కొందరి వల్ల. మరి ఆళ్లలో మీరు కూడా కలిసిపోయినందుకు కొంచెం బాధగా ఉంది. ఏదేమైనా కూడా ఇది నా రిక్వెస్ట్ గా తీసుకుంటారు, ఛాలెంజ్ గా తీసుకుంటారు. మరి ఇండిపెండెంట్ గా నిలబడడం అనేది నా ప్రధానమైన కోరిక. ఈ రాజకీయ పార్టీలు కానీ ఇండిపెండెంట్ నిలబడండి, మీ శక్తి మీరు నిరూపించుకోండి, కష్టపడండి. మీరు ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నా. మీరు ఇండిపెండెంట్ గెలిచి మీ శక్తిని, మీ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈ విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కూడా పత్రికల వాళ్ళు, టీవీల వారు అందరూ కూడా, విజయవాడ నగర ప్రజలు కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి రాజకీయాన్ని అందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి మొన్న ఈ మధ్య మా నాయకుడు అనాలా, మా ఎంపీ అనాలా, మా యొక్క పార్టీలో అంతర్గత అనుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నేనే ఈ పార్టీకి దిక్కన్నట్టు మాట్లాడినటువంటి మనిషి మరి ఈ రోజున తన స్వలాభం కోసం ఏదైతే పార్టీ మారి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి కేశినేని నాని గారు, అంటే ఎంపీ గారు, మాజీ ఎంపీ, ఇప్పుడు విజయవాడ ఎంపీ గారు, మరి ఆయన ఎందుకో గాని ఈ మధ్య పాపం చాలా అస్వస్థకు గురై చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు. మరేంటో గతంలో మరి 2014లో ఆయన వచ్చి మరి పీఆర్పీ నుంచి పీఆర్పీలో ఎలా వ్యవహరించాడు, ఎలా అతను నడిచాడన్నది కూడా ప్రజలు మర్చిపోలేదు. ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్లే ఓన్లీ ఆయన యొక్క నడవడిక గురించి గాని, ఆయన యొక్క చేష్టల గురించి గాని తెలుసుకున్నారు. అయినా సరే వచ్చి మా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసుకుని, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లి ఇక్కడికి వచ్చి అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఏ రకంగా ఎంపీ సీట్ను కొట్టేశాడనేది కూడా అందరికీ తెలుసు. కనుక ఆయన ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా చాలా ఓందాగా వ్యవహరిస్తాడనుకున్నాం. అప్పటి నుంచి కూడా ఆయన కార్యకర్తలతో గాని, నాయకులతో గాని ఒక ఏదైతే అతను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం, ఏదైతే మోటార్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యవహార స్థాయిలోనే ఆయన నడిచాడు. గాని
ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఏమాత్రం ఆయన నడవలేదు. అయినా సరే మేమందరం తలంచుకుని ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని, ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఆయన వద్ద అనేక సార్లు మీటింగులకు వెళ్లి అయినా సరే కొంచెం అవాస్పాలైనా సరే మేము అట్టాగే, ఎందుకంటే మేము నిస్వార్థమైనటువంటి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం. అంతేగాని కొన్ని రోజులు ఆ పార్టీలో, కొన్ని రోజులు ఈ పార్టీలోకి వెళ్లి పార్టీని గాని మా నాయకులు గాని వ్యక్తిగతంగా ఎవరిని మేము దూషించలేదు. ఎన్ని బాధలు పడ్డా సరే మేము ఈ పార్టీలోనే ఉండం. నాయకుల కోసం ఎంతమంది వచ్చినా మోసాం మా భుజాల మీద. వాళ్ళకి ఎన్నో అటువంటి అర్హతలు ఇచ్చి పంపించినటువంటి నాయకులు మేము తెలుగుదేశం పార్టీలో. కనుక మీరు ఆ ఓందాతనాన్ని మర్చిపోయి ఈ రోజున అవతలకెళ్లి మీరు మొన్నటిదాకా మీరు నిన్నుడుతూ ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నీ మర్చిపోయి మీరు యువతల ఉన్నటువంటి చంద్రబాబు గారిని గాని, లోకేష్ గారిని గాని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని అనేక రకాలుగా మాట్లాడుతున్నా కూడా మేము చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాం. కానీ మీరు ఏదైతే ఆ విలువను ఉంచుకోకుండా ఆ విలువను తుంచుకుంటున్నారు, రాను రాను దిగజారిపోయి మీ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. కనుక అలాంటివన్నీ ఇక ముందు కట్టుబెట్టండి. మీకున్నటువంటి ఈ అందరం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మీకంటే 5-6 పెద్దాళ్ళు మేము. నువ్వు చిన్నవాడు మాకంటే. రాజకీయం మరి నీకంటే ఎక్కువ మాకే తెలుసు అనేది కూడా మేము ఘంటాపథంగా చెప్పగలం. మాకు పదవులున్నా లేకపోయినా ఈ పార్టీలోనే కొనసాగుతున్నాం. కనుక అలాంటి రాజకీయాలు నువ్వు నేర్చుకోలేదు. నీ వచ్చినటువంటి హోందాతనాన్ని నువ్వు నిలబెట్టుకో. నీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకుంటేనే ఒక్క కేసినేని నాని గారుగా మిగులుతావు. గాని నీ యొక్క రాజకీయ జీవితంకి ఎవరి దగ్గరకు వెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తొత్తులుగా వ్యవహరించి అదే చంద్రబాబు గారి దగ్గర ఇలా నమస్కారం పెట్టినాడు వెళ్లి ఇప్పుడు ఇలా వంగి నమస్కారం పెట్టేటువంటి స్థాయికి నువ్వు దిగజారిపోయావు. నీకు నువ్వే ఏర్పాటు చేసుకున్నావు నీ స్థానాన్ని. కనుక అవన్నీ కూడా మర్చిపోయి నీ యొక్క రాజకీయ జీవితాన్ని ఇంకోటి దగ్గర తాకట్టు పెట్టావు. కనుక ఏమన్నంటే నువ్వు వాళ్ళని గాని, తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, అలాగే తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారిని గాని మట్టుకు ఏమన్నంటే మేము ఇక ఊరుకో. కనుక ఈ విషయాలన్నీ నువ్వు ఇంతటితో మర్చిపో. లేదంటే నీ స్థాయిని నువ్వే దిగజార్చుకున్నాడు అవుతావు. మా యొక్క నోటితోనే నిన్ను ఇంకో రకంగా మాట్లాడాల్సి వస్తుంది. కనుక నువ్వు ఇవన్నీ కట్టిపెట్టి నీ పని నువ్వు చేసుకో. రేపు ఎన్నికల్లో తెలుసుకుందాం. ఏదైతే ఈ విజయవాడ నగరం ఎంపీగా నువ్వు పోటీ చేస్తున్నావో వైఎస్ఆర్సీపీ నుంచి, మేము కూడా నీకు తగ్గట్టుగా మా పార్టీ అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం. ఎంపీని, ఇక్కడ ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేని మేము విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మేము మూడోసారి మా గద్దె రామ్మోహన్ గారిని హ్యాట్రిక్ గా గెలిపించుకుంటాం. మూడోసారిగా గెలిపించుకుంటాం. కనుక నీకు దమ్ముంటే చూసుకో, నువ్వు అప్పుడు మాట్లాడు ఎన్నికల్లో గాని. కానీ ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలు అంటున్నట్టుగా మాట్లాడితే మట్టి కుదరదు. నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం.